వరంగల్ మహబూబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. వరంగల్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వరంగల్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 124 టేబుల్స్ ఏర్పాటు చేయగా 127 రౌండ్లో లెక్కించనున్నారు. మొత్తం ఓటర్లు 18,24,466 ఓటర్లు ఉండగా 12,56,301 మంది ఓటర్లు ఓటాకు వినియోగించుకున్నారు. ఇక వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. వరంగల్ మహబూబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల ప్రక్రియ అయితే రేపు కొనసాగనుంది. రేపు ఉదయం 8 గంటలకు అయితే ఇటు పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు భారీగా ఏర్పాటు చేశారు. ఇటు వరంగల్లోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్లో అయితే ఇటు ఓట్ల లెక్కింపు అయితే కొనసాగనుంది. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్న ఎనమాముల వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపు కేంద్ర వద్ద మనం ఉన్నాం. మనం విజువల్లో చూడవచ్చు. ఇప్పటికే ఇటు 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇటు ఎన్నికల ఓట్ల లెక్కింపు సంబంధించి కూడా అధికారులు అయితే ఇప్పటికే భారీగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు వరంగల్ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇటు లెక్కింపు కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గం సంబంధించి కూడా 17 రౌండ్లు ఉండడంతో లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కూడా మొదట పూర్తి కానుందని కూడా చెప్పవచ్చు. తొలుత పోస్టల్ బ్యాలెట్ సంబంధించి కావచ్చు, ఇటు హోమ్ ఓటింగ్ సర్వీస్ ఓట్లకు సంబంధించి కూడా ఇటు 18Cలో ఇటు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇటు 14 టేబుల్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ 14 టేబుల్కి సంబంధించి కూడా ఇటు అధికారులు అయితే ఓట్లను అయితే లెక్కించనున్నారు. 7 సెగ్మెంట్లకు సంబంధించి గాను మొత్తంగా 124 టేబుళ్లను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఇటు 127 రౌండ్లకు సంబంధించి కూడా ఓట్ల లెక్కింపు ఉండబోతుంది. ఇటు వరంగల్ బరిలో అయితే ఇప్పటికే 42 మంది అభ్యర్థులు ఉండగా మొత్తం పోలింగ్ శాతం అయితే 68.86 నమోదైన పరిస్థితి ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య అయితే 18,24,466 ఉండగా ఇటు 12,56,301 మాత్రమే ఓట్లు నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దీనికి ఓట్ల ప్రక్రియకు సంబంధించి కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఇటు వరంగల్ కలెక్టర్ సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, ఇటు ఏదైతే పోలింగ్ ఓట్ల లెక్కింపు సంబంధించి పాల్గొనే సిబ్బందికి కూడా ఇప్పటికే ప్రత్యేకంగా ఇటు ట్రైనింగ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు మహబూబాద్ పార్లమెంట్ చూసుకున్నట్టయితే మహబూబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపు సంబంధించి కూడా ఇటు మహబూబాద్ సోషల్ వెల్ఫేర్ హై స్కూల్లో అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు ఎన్నికల అధికారి ఇటు జిల్లా కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్ కూడా ఇప్పటికే ఇటు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మే 13 జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు కూడా అధికారులు అయితే సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఇటు ఎన్నికల అధికారి కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క పనులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నెల కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదైతే ఇటు ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం సంబంధించి కూడా పోలీసులు అయితే ఇప్పటికే ఇటు భారీగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు 144 సెక్షన్ ఏదైతే 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఇటు ఏదైతే ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కూడా ఎవరు కూడా ఉండకూడదు. ఇప్పటికే ఇటు ఏదైతే ఎన్నికల అధికారులు కూడా ప్రత్యేక పాసులు జారీ చేశారు. ప్రత్యేక పాసులు ఉన్న వారు మాత్రమే ఏదైతే ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకైతే అలో చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా 100 మీటర్ల పొడుగున కూడా ఎవరు కూడా ఉండకూడదు, ఎలాంటి గుంపులుగా ఉండకూడదు, ఎలాంటి సమావేశాలు కావచ్చు, ఇటు ర్యాలీలకు సంబంధించి కూడా నిషేధించిన పరిస్థితి కనబడుతుంది. 3 అంచెల భద్రత నడుమ కూడా ఇటు ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ మహబూబాద్ పార్లమెంటు కావచ్చు, వరంగల్ పార్లమెంటు ఓట్ల లెక్కింపు సంబంధించి కూడా అధికారులు అయితే పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో పాల్గొన్న సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఏజెంట్లకు సంబంధించి కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎట్లా ఉండబోతుంది, ఏ విధంగా ఓట్ల లెక్కింపు చేయాలి, ఎన్ని రౌండ్కి ఏ విధంగా లెక్కింపు ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కూడా ఇటు ఏజెంట్లకు సంబంధించి కూడా వివరించిన పరిస్థితి ఉన్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తంగా రేపు ఉదయం 8 గంటలకు అయితే వరంగల్ ఇటు మహబూబాద్ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు సంబంధించి కూడా కొనసాగనుంది. అయితే రేపటితో 3 పార్టీల అభ్యర్థి నేతలకు సంబంధించి కూడా భవితవ్యం కూడా రేపటితో తేడతెల్లం కానున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు రమేష్తో హరికృష్ణ, S6 న్యూస్, వరంగల్.